టీడీపీ మహానాడుపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉద్యోగుల మీద భారం పెరుగుతుంది, మేము కొత్తగా ఉద్యోగ నియామకాలు చేయమని చెప్పి ఉద్యోగ నియామకాలు ఆపి అవుట్ సోర్సింగ్ విధానాన్ని, కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. అంటే ఈ వ్యవస్థను మొత్తం కూడా ఈరోజు దెబ్బతీసింది, ఖరాబ్ చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు. అవినీతిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి రహదారి వేస్తే రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని నేషనల్ హైవే చేసిండు. భూముల అమ్మకానికి తెరలేపిందే చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ చుట్టూ భూములన్నీ అమ్మిందే చంద్రబాబు. ఇవాళ భూముల అమ్మకంలో చంద్రబాబు కిటికీలు తీస్తే రాజశేఖర్ రెడ్డి దర్వాలు తెరిచిండు. ఇవాళ సెక్రటరియట్ పక్కన ఐమాక్స్ ను కట్టబెట్టింది, ఐమాక్స్ కు ప్రభుత్వ భూమి కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? టీడీపీ ఆఫీస్ ముందు సినీ ప్లానెట్ పేరిట రాఘవేంద్రరావుకు అక్రమంగా కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? ఇవాళ ఈ భూములన్నీ తమ అనుయాయులకు, తమ మనుషులకు కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? ఇవాళ ఒక్క గ్రామం అన్న మీ భయంలో అభివృద్ధి జరిగిందా? ఇంకుడు గుంతలు తప్ప ఏమైంది? ఒక చెరువు పుడిక తీసిండ్రా? ఒక చెరువును మరమ్మతు చేసిండ్రా? మొత్తం చెరువులను బొందల గడ్డలుగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో ఇవాళ బతుకుదెరువు లేక వలసలు పెరిగినాయంటే తెలుగుదేశం హయాంలో పెరిగినాయి. బొంబాయి, దుబాయ్ బతకబోయిందే తెలుగుదేశం పార్టీ హయాంలో. 9 ఏళ్ల తెలుగుదేశం పరిపాలనలో వలసలు పెరిగినాయి. ఇక స్కాములకైతే లెక్కలేదు తెలుగుదేశం హయాంలో. కోలా కృష్ణమూర్తి స్కాము, కృషి వెంకటేశ్వరరావు స్కాము, ఏలూరు స్కాము, తెలుగు స్టాంపుల కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాముల ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇంకో అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు అయితే చరిత్ర చదవద్దు, కేవలం సైన్సే చదవాలని మాట్లాడండి. ఒక సందర్భంలో అయితే క్లీన్ అండ్ గ్రీన్ పేరిట ఒకటి ప్రారంభించి గొర్రెల్ని, మేకల్ని కూడా నిషేధించాలి, మేకలు చెట్లు తింటున్నాయని మాట్లాడినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. వెల్లి లలితను చంపింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గద్దరన్న మీద కాల్పులు జరిపింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇలా ఏమీ తెలియనట్టు ఏదో సత్యహరిశ్చంద్రుడు లెక్క చంద్రబాబు నాయుడు మాట్లాడితే 9 ఏళ్ల పరిపాలనలో మీరు చేసిన అరాచకాల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలే. 9 ఏళ్ల నీ పరిపాలనలో జరిగిన ఘోరాలను ఇవాళ ప్రజలు ఇంకా మర్చిపోలే. ఇంకేదైనా మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతుంటారు. తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అదేదో తెలుగుదేశం హయాంలోనే జరిగిందని మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు. అయ్యా, జరిగింది అభివృద్ధి. మీ హయాంలో అభివృద్ధి జరగలేదని మేము అనట్లే. ఏం జరిగింది? రైతుల ఆత్మహత్యల్లో అభివృద్ధి జరిగింది. చేనేత కార్మికుల ఆకలి చావుల్లో అభివృద్ధి జరిగింది. పాలమూరు జిల్లాల్లో, తెలంగాణ ప్రాంతంలో వలసల్లో అభివృద్ధి జరిగింది. ఎన్కౌంటర్లలో అభివృద్ధి జరిగింది. భూ కబ్జాలలో అభివృద్ధి జరిగింది. స్కాముల్లో అభివృద్ధి జరిగింది. తెలంగాణ భూములు అమ్ముకోవడంలో అభివృద్ధి జరిగింది తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల బతుకుదెరువు మార్చడంలో మాత్రం నీ హయాంలో అభివృద్ధి జరగలే. ఇవాళ నీ హయాంలో ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకున్నారు తప్ప ప్రజలను అభివృద్ధి పరచలే, తెలంగాణ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి పరచలే. ఇవాళ ఇంతగానో అభివృద్ధి జరిగిందని మీరు జబ్బలు జరుచుకుంటున్నారు కదా. నిజంగానే మీరు అభివృద్ధి చేసిందనేది దాంట్లో నిజం ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను సవాల్ విసురుతున్నా. మీ హయాంలో ఏ రంగంలో అభివృద్ధి జరిగిందో నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రమ్మంటావా? హైటెక్ సిటీకి రమ్మంటావా? రామోజీ ఫిలిం సిటీలో పెట్టుకుందామా? చెప్పు, ఏం అభివృద్ధి జరిగింది, ఏ రంగంలో అభివృద్ధి జరిగింది, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమని చెప్పి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. అందుకే కదా మీరు చేసిన అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrox has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrox.com for more details.